ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు ముల్లంగి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీరా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ముల్లంగిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయిపోయాయి కనుక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే 3 టమాటాలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూసేద్దాం, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు, ముల్లంగిని వేసుకోవాలి. అలానే ఉడికించుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపును ముల్లంగి కొబ్బరి చట్నీలో వేసేయడమే. అంతే, ముల్లంగి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.